At Anurag University, be everyone you dream to be. సార్ మీరు చాలా అలవోకగా నైటీ వేశారు, చాలా అలవోకగా చీర కట్టారు. సో పోసాని కృష్ణమర్లో ఏది చేసినా స్క్రీన్ మీద వర్కౌట్ అవుద్ది. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎక్కడ పెడితే అక్కడ బంగారమే. అయితే ఆ మెంటల్ కృష్ణ సినిమాని నేను టైర్ 1 టైర్ 2 ఇలాంటి నమ్మరు కానీ, బట్ మీకు క్వశ్చన్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక టైర్ 3 హీరోకి మెంటల్ కృష్ణ సినిమా రాశారు మీరు, తక్కువ మార్కెట్ ఉండే హీరోకి. అతను కూడా నైటీ వేసుకోవడానికి ఇష్టపడకపోతే మీరు ఆ సినిమా తీశారు. అయ్యో పెట్టలే, ఆయన సిగ్గుపడ్డాడు. సో పేరు ఎందుకు లేని నేను పేరు చెప్పట్లేదు. అవును, అంటే ఆ హీరో కూడా వేసుకోకపోతే మీరు వేసుకున్నారు. తర్వాత కాలంలో సార్ మీ తరువాత ఈ రోజుకి కూడా మళ్ళీ అంటే చిన్న చిన్న దెయ్యాల సినిమాల కోసం వేసుకొని ఏదో లారెన్స్ గారు ఇలా చేశారు కానీ, బట్ ఆ తర్వాత మళ్ళీ అలా చీర కట్టుకుంది ఒక అల్లు అర్జున్ గారే. పుష్ప సినిమా చూస్తున్నప్పుడు ఆయన అలా చీర కట్టుకొని అటువంటి ఒక పెద్ద మాస్ హీరో, పాన్ ఇండియా హీరో. అవును, మీకు చూసినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఫీలింగ్ కలిగి ఉంటుంది కదా, ఒక ఇంప్రెషన్ వచ్చి ఉంటుంది కదా. అవును, అది షేర్ చేయండి సార్. అది వాళ్ళందరికంటే నేను మెంటల్ కృష్ణలో నైటీ వేసుకున్నా. అవును, నైట్ ఇంకా అన్యాయం కదా, చీర అంటే ఏడ కప్పుకోవచ్చు. నేను ఎక్కడ పెట్టుకొని నైటీ వేసుకొని నేనేమన్నా ఇసరా అని అనుకొని వస్తే ఒక హీరో వద్దన్నారు. వద్దండి, అది వద్దు అంటే నేను అడగల, అంటే కన్విన్స్ చేయలే. అతనికి ఇష్టం లేనప్పుడు తప్పు. అది ఇంకొకటి మళ్ళా శివాజీని అడిగా. శివాజీ లైన్ చెప్పిన తర్వాత బాగుందన్న, కథ చాలా బాగుంది, హిట్ అవుద్ది, ఇది గ్యారంటీ మనం చేద్దాం అంటే అతనికి ఏంటంటే నైటీ నచ్చింది. అతనికి నైటీ నచ్చింది. ఎందుకంటే శివాజీ సినిమాలు చేశాడు కదా, టేస్ట్ ఉన్నోడు, కొంచెం కథ పల్స్ తెలిసిన మనిషి. అందుకని అందులో ఈ నైటీ వేస్తే నాకు మంచి ఇంకా బాగా క్రేజ్ వస్తుంది అన్న భావన కూడా ఉంటుంది. అంటే క్లెవర్ కదా మనిషి, కాస్త సబ్జెక్ట్ తెలిసిన మనిషికి అర్థం అవుతుంది. అవును, అట్లా అయిన తర్వాత నేను సంతోషపడ్డా. అయిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ గారు వచ్చి మాట్లాడి కూర్చున్న తర్వాత నాకు కూడా డౌట్ వచ్చింది. అంటే శివాజీ ఏమో స్మూత్గా ఉంటాడు, సన్నగా చిన్నగా ముద్దుగా అట్లా ఉండేవాడు. మళ్ళీ ఇతను ఇది వేస్తే, గౌన్ వేస్తే, నైటీ వేస్తే అంటే ఎమోషన్గా రాదేమో, అంటే భయపెట్టే మనిషిలాగా ఉండడేమో. ఒక చిన్న సైజులాగా ఉంటాడు కదా, సన్నగా ఉంటాడు. నేనంటే హైట్గా ఉంటా, 6, చెప్పులు వేసుకుంటే 6'1" అవుద్ది. మీరు ముందు రాసిన హీరో కూడా చాలా పెద్ద హైట్ లేండి. అవును, అట్లా అలాగా అది చేద్దాం అనుకుంటే ఈ నైటీ క్యారెక్టర్కి సూట్ అవ్వాల. ఇది శివాజీ. నాకు ప్రొడ్యూసర్ గారు అనుకున్నాం, కొద్దిగా శివాజీ స్మూత్గా ఉంటాడు, ఇది నైట్ అయితే బాగోదేమో అతనికి అనుకొని, అంటే అయితే మీరే చేయండి అన్నాడు ప్రొడ్యూసర్. నేను అట్టా మరి బీరేసి గిరేసి నాకేముందంటే, బీరేసి ఏమక్కర్లేదు సార్, నాకు ఇష్టం, మీరు చేయండి, పోతే పోయింది వచ్చింది, చేయండి, నాకు గ్యారెంటీ చూశాక మీరు కథ రాసేటప్పుడు ఆ మాట రాసేటప్పుడు చూశాను నేను అంటే. ఆయనే చెప్పాడు, మోహన్ వడ్లపట్ల గారు, ఎంత డబ్బులో అంతే ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేసి ఇస్తే సినిమా హిట్ అయిపోయింది. ఒక్క రోజుకే డబ్బులు వచ్చేసినాయి సార్. అది అట్లా కుదిరింది. ఆ తర్వాత నా నైటీయే వేసిన వాడిని చీర కట్టుకోలేనా? అంతకుముందు అల్లు అర్జున్ ఉన్నా కట్టుకున్నా, ఇంకోళ్ళు కట్టుకున్నా, ఇక డోంట్ కేర్. అందుకని ఇది నాకు సూట్ అవుద్ది నా క్యారెక్టర్కి అనుకుని రాశా సార్. చీర కట్టుకొని చూశారుగా మీరు. ఆ టీజర్ చూస్తుంటే మీకు మాత్రం యాప్ట్ అయ్యే క్యారెక్టర్ లాగా ఉంది అది. అవును, అంటే ఒక హీరో కట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికన్నా. పైగా ఏంటంటే సూట్ అవ్వాలి ఆ కథ, ఆ కథ సూట్ అవ్వాలి. ఏ చీర కట్టినప్పుడు అతని యాక్టివిటీ ఎలా ఉండాలో అవన్నీ ఉండాలి. ఉంటే అప్పుడు జనం అందరూ చూస్తారు, నవ్వుతారు. లేకపోతే కొంచెం వెగటుగా ఉంటుంది నచ్చకపోతే. అందుకని నేను చూసుకున్నా, ఇది నాకు సెట్ అయింది అని యాక్సెప్ట్ చేశా. ఇప్పుడు ఇది ఎందులో వచ్చింది.
అంటే ఇలాంటి ధైర్యం కానీ ఇలాంటి సాహసం కానీ చేయాలంటే ఓన్లీ పోసాని కృష్ణమురళి అది మీ బెంచ్ మార్క్, మీ ముద్ర అది, ఎవరి వల్ల కాదు అది. అవును, అదృష్టం అది. అయితే మీరు ఎలాగో ఇప్పుడు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కాబట్టి మీరు ప్రొడ్యూసర్గా చేసిన ఒక సందర్భం గురించి మాట్లాడతాను. ఇది మీకు ఇష్టమైతే దీని గురించి డిస్కస్ చేద్దాం, లేదంటే దీన్ని ఆపేద్దాం. మీరు శ్రావణ మాసం సినిమాకి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సినిమా తీశారు. సినిమా ఫ్లాప్ అయింది. 2 సంవత్సరాల్లో కసితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల స్పాన్లోనే ఒక సినిమాని రిలీజ్ చేసి బిగ్గెస్ట్ హిట్ తీశారు, ఆపరేషన్ దుర్యోధన. ఈ మధ్యలో ఒక డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి ఆయనకి ఎందుకు సినిమాలు డైరెక్షన్ చేయడం ఎందుకు, ప్రొడ్యూస్ చేయడం ఎందుకు, అది మాలాంటి వాళ్ళకి డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఖర్చులకు ఏం చేస్తారని మాట్లాడిన ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ దుర్యోధన తర్వాత లేదురా పోసాని మురళీకృష్ణ హిట్ కొట్టాడు, పోసాని మురళీకృష్ణకి డైరెక్షన్ కూడా వచ్చు, ప్రొడక్షన్ వచ్చు, ప్రొడ్యూసరు అని చెప్పారు ఆ డైరెక్టర్కి మీరు? అంటే ఎటువంటిదంటే నాన్న, ఏం అనకూడదు, ఎందుకులే అంటే నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను. తలకాయ తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకోవాలి నీకు చెప్పాలంటే. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కాపురాలు, వాడి ఇళ్ళు, వాడ బొళ్ళు ఏందో మొత్తం నాకు తెలుసు. కానీ ఎందుకు ఏడిపించటం అట్టా చీప్గా బిహేవియర్ నాకు ఇష్టం లేక వదిలేసా. ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే వాడు ఏమీ లేనివాడని కాదు సార్, ఏమీ లేనివాడని కాదు. ఆయన ఉన్నాయి కదా, రోజా సినిమా తీశాడు మణిరత్నం గారు మరి చాలా చదువుకున్నవాడు, లెజెండరీ లాంటి వాడు. మరి ఆయన ఎన్నో ఫ్లాపులు తీశాడు. అంతంత మాత్రాన ఆ డైరెక్ట్ లేకుండా పోతాడా? ఆయన ఇప్పటికీ లెజెండరీ డైరెక్టర్. చూడండి మరి ఆయన ఎన్ని ఇప్పుడు 1, 2, 3, 4 ఫ్లాప్. మన లేటెస్ట్ కూడా ఫ్లాప్ అయ్యేది సార్. ఇది మన కమల్ హాసన్ తగ్గలేదు సినిమా ఏదో, అదే అది సబ్జెక్టు సరిలేక ఫ్లాప్ అవుతాడు తప్ప మణిరత్నం ఫ్లాప్ అవడం. సబ్జెక్టు లేక ఫ్లాప్ అవుతాడు తప్ప రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా ఫెయిల్ అవ్వడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే నాకు తెలిసిన విషయాల్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా రామ్ గోపాల్ వర్మ. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అతను టాలెస్ట్ డైరెక్టర్ హూ బిలీవ్స్ టెక్నిక్. సార్, సినిమాకి ఎంత టెక్నిక్లు ఉంటాయో అతనికి తెలిసినట్టుగా ఎవ్వడికీ తెలియదు. మణిరత్నం కూడా తెలియదు. సార్, ఇతను రామ్ గోపాల్ వర్మలో ఉన్న షార్ప్నెస్, క్రియేటివిటీ ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఆయనతో ట్రావెల్ చేశాను 2-3 ఏళ్ళు. అయ్యో తెలుసు సార్, ఉంది ప్రశ్న ఉంది అడుగుతా. అది అతను చాలా చాలా ఇక జీనియస్. తర్వాత ఇంకెవరు అంటే నేను చెప్పను, అంత జీనియస్ అతను రామ్ గోపాల్ వర్మ. అది హిట్ ఫ్లాప్ గురించి పట్టించుకోకర్లా. అట్లానే నా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నేనే అన్నాను ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఆ ఇంటికి వచ్చాడు, మన సినిమా చేద్దామా, కథ మీరు బాగా చేశారు కానీ బ్యాడ్ లక్ అయిపోయింది అంటే వద్దండి మేమే చేసుకుంటాను, అది ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ వస్తే మీకు బాగోదు అని పంపించేశాను. అయిన తర్వాత నేనే కథ రాసుకొని మళ్ళీ అదే ఫైనాన్సర్తో అంత ఫైనాన్స్ ఇచ్చేసా మొత్తం. ఏది ఒక ప్రాపర్టీ అమ్మేసి ఇచ్చేసేస్తారు. ఇచ్చి మళ్ళీ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి